పాపం వైసీపీకి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు. ముఖ్యంగా వాళ్ళు మావిగన్ అని ఏదైతే ఒక కొత్త రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దాని గురించి ప్రజలు మాట్లాడుకునే విధంగా చేయాలని వైసీపీ ఆపసోపాలు పడుతుంది. కాకపోతే పాపం వైసీపీకి అంత కష్టం అక్కర్లేదు. వాళ్ళు తీసుకెళ్లకుండానే ప్రజలు మావిగన్ గురించి మాట్లాడుకుంటున్నారు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వచ్చిన అత్యధిక ట్రోల్స్, ఈవెన్ సినిమా ట్రోల్స్ తో కూడా పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్ అందుకు 10 నుండి 15 రెట్లు ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. ఎందుకనంటే మావిగన్ ఏదైతే జగన్ మావిగన్ అనే తీసుకొచ్చాడో దీని మీద ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు ట్రోల్ చేశారు. కొంతమంది వేరే పేర్లతో అయితే ఏం పేరు పెడతామని ట్రోల్ చేశారు, గతంలో మాట్లాడిన మాటలతో ట్రోల్ చేశారు. కొంతమంది ఏమో సినిమాలో ఉన్నటువంటి అంటే మైండ్ సరిగ్గా లేని వ్యక్తులకు సంబంధించినటువంటి వీడియోస్ని పెట్టి ట్రోల్ చేశారు. రకరకాల ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇది వైసీపీని ఇరకాటంలో పడేసింది. జగన్మోహన్ రెడ్డి మాటలను ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదు. దీన్ని సీరియస్ చర్చగా మార్చాలని ఏం చేశారు అంటే ముందు సాక్షిలో ఒక వార్త రాశారు. అందరి నోట మావిగన్ మాట అని చెప్పి సాక్షిలో ఒక కథనం రాసుకున్నారు. అది అందరి నోట మావిగన్ మాట అంటే మరి అది ఎలాగా వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో మనకైతే తెలియదు. కానీ అందరి నోట మావిగన్ మాట వాస్తవమే. కాకపోతే అది ఏ రూపంలో చర్చించుకుంటున్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలా. ఏ రూపంలో అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక జోకర్ లాగానో, జగన్మోహన్ రెడ్డిని పాలిటిక్స్లో ఒక పిల్లోళ్ళలాగానో, పార్ట్ టైం పాలిటిక్స్ చేసే ఒక వ్యక్తిలాగాను జగన్మోహన్ రెడ్డిని రోజు చిత్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఒక ఆదేశం ఇచ్చాడంట. లేదు ఈ మావిగన్ అనే నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి, వెంటనే తక్షణమే నేతలందరితో కూడా మాట్లాడి దీని మీద సీరియస్గా ఫోకస్ చేయమనండి, మన నేతలందరూ కూడా మావిగన్ మాట మీదే ఉండాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చినట్టున్నారు. దీంతో సమన్వయకర్తగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వెంటనే రంగంలో దిగి ముఖ్యంగా కృష్ణా గుంటూరుకు చెందినటువంటి నేతలతో పాటు సమన్వయకర్తలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారంట. ఇలా నిర్వహించి ఏం చెప్పాడంటే ఆయన ఇలా జగన్ గారు ఇలాగా చెప్పారు, దీన్ని సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇక నుంచి మన స్టాండు మావిగన్నే, చంద్రబాబు నాయుడు అమరావతికి 1,02 లక్షల కోట్లు పెట్టాలి అంటున్నాడు, అది ఆచరణ సాధ్యం కాదు, అదంతా దోపిడీ కోసం వాడుతున్నటువంటి కుట్ర, కాబట్టి మనం మావిగన్ నినాదంతోనే మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సమన్వయకర్తలతో చెప్తే పాపం వాళ్ళు విని 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 చివరిలో ఆడ కూడా చిర్రెత్తుకొచ్చి వెంటనే అడిగారంట, మరి గతంలో 3 రాజధానుల మాట ఏంటి, మరి ఎవరైనా ఏంటి మీ 3 రాజధానులు ఏమైపోయిందని అడిగితే ఏం చెప్పాలి అని అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా కొంగు తిన్నాడు. ఎందుకనంటే వాళ్ళు నార్మల్గా అడగల, ఒకంత ఆగ్రహంతోనే అడిగారు. ఇది రాజకీయాలు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు, అసలు వైసీపీ స్పష్టమైన స్టాండ్ ఏంటో చెప్పకుండా గతంలో నేను అమరావతికి అనుకూలం అన్నారని 2019 ఎన్నికల్లో అమరావతి మారదని చెప్పాం, గెలిచిన తర్వాత అమరావతిలో అవినీతి ఉంది కాబట్టి 3 రాజధానులు అంటే పోనీ మేము దానికి కట్టుబడి 3 రాజధానులు అని చెప్పాం. ఇప్పుడు మళ్ళీ మీరు మావిగన్ అంటే ప్రజలు ఏమైనా పెచ్చోళ్ళలాగా కనపడుతున్నారా? ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రాంతాలన్నీ కూడా అమరావతికి అనుకూలమని గతంలో తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ అనే కొత్త ప్రతిపాదన ఏంటి? ఒకవేళ ఇక్కడ మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తే వైజాగ్ ప్రజలకి కర్నూలు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? గతంలో మాకు కూడా రాజధాని ఇస్తాము, మమ్మల్ని డెవలప్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి పక్కకి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడని అడిగితే ఏం చెప్పాలని చెప్పి వాళ్ళు డౌటులు లేవనెత్తేటప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డి దెబ్బకి గ్లాసు నీళ్లు తాగి విషయం అంటే కనీసం వాళ్ళు అడిగిన ప్రశ్నకు తిరిగి సమాధానం కూడా చెప్పకుండా పూర్తిగా ట్రాఫిక్ డైవర్ట్ చేసేసి బీఆర్ నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళు మీటింగ్ పెట్టుకుంది, వీళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంది దేని గురించి? మావిగన్ గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి, దాన్నే అదే మంచిది, అదే ఆమోదయోగ్యమని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలని వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. కానీ ఇంతలో బీఆర్ నాయుడు ఎందుకు వచ్చాడు అంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర సమాధానం లేదు. ఎస్, వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే, మన పార్టీని కాసేపు పక్కన పెడదాం, వాళ్ళు కూడా ప్రజలతో పాటు ఇప్పుడు ఏ పార్టీ నాయకుడైనా తిరగాల్సింది ప్రజలతోనే కదా, టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా అంతిమంగా రేపటి రోజున వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మరి ప్రజలు అడుగుతారు కదా, మీరు అమరావతి అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు, అసలు మీ విధానం ఏంటి, మీ స్టాండ్ ఏంటి, మిమ్మల్ని ఎలా నమ్మాలి అని ఎవరైనా అడిగితే ఏ సమాధానం చెప్పాలి? సింపుల్గా ప్రశ్న అదే. ఎస్, ఆ ప్రశ్న కరెక్ట్ కూడా. జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఉంటాడు కాబట్టి ఆయనకి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియదు. కానీ క్షేత్రస్థాయి నాయకుడికి తెలుసు ఆ బాధ ఏంటో. ఒక గుమ్మం ముందుకెళ్ళి నిలబడితే మొహం మీద కాండ్రించి వస్తారు, ఏది ఇన్ని మాటలు మారిస్తే.
ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లోకి రారు. జగన్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ప్రజల్లోకి రారు. సో ఆ బాధను వ్యక్తం చేసేటప్పటికి బీఆర్ నాయుడు మీద పడి మళ్ళీ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి, ప్రతి శనివారం గుడుల్లో దీపాలు వెలిగించండి, బీఆర్ నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి అని చెప్పి మళ్ళీ పూర్తిగా ఈ మావిగన్ టాపిక్ మొత్తాన్ని కూడా బీఆర్ నాయుడు మీదకి మళ్ళించాడు. అప్పుడు అందులో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది అసలు మేము అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్తున్న సమాధానం ఏంటని చెప్పి అందులో ఉన్న వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే ఏంటంటే గట్టిగా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. కానీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా అర్థమైంది, ఓహో ప్రజలే కాదు సొంత పార్టీ నేతలు కూడా రగిలిపోతున్నారు, ఈ మావిగన్ అనేది సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళు కూడా దీన్ని అగ్రీ అవ్వట్లేదు అనే విషయం నిన్న సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థమైంది. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా లేదా నాకైతే తెలియదు. కానీ విషయం అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారానే అర్థమైంది. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సజ్జలకు మావిగన్ సెగ, రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల ప్రచారం చేయండి, గుంటూరు కృష్ణా వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం, ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ముఖ్య నేతలు. దాంతోనే సజ్జల రామకృష్ణారెడ్డికి పాపం ఇబ్బంది కలిగింది. జగన్ ప్రతిపాదించిన మావిగన్ సెగ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగానే తగిలింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే జగన్ తన అనుకూల మీడియా సమక్షంలో ప్లాన్ బిగా మావిగన్ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు సెటైర్లు వెల్లువెత్తాయి. జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకురావడంపై ఆయన సొంత పార్టీలోనే నిరసన వెల్లువెత్తుతుంది. ఇదేమీ పట్టని జగన్ మాత్రం మావిగన్ ప్రతిపాదనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ సీనియర్ నేతను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన సజ్జల శుక్రవారం గుంటూరు కృష్ణా జిల్లాల ముఖ్య నేతలు సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మావిగన్ పై రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. చంద్రబాబు అవినీతి కోసమే అమరావతి శాశ్వత రాజధాని అంటున్నారని విమర్శించారు. దీనిపై కొందరు ముఖ్య నేతలు, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం 3 రాజధానులు అన్నామని ఇప్పుడు మావిగన్ అంటున్నామని అసహనం వ్యక్తం చేశారు. దీంతో నేతల ఆగ్రహంతో కొంగుతిన్న సజ్జల వెంటనే మాట మార్చేసి తిరుమల పవిత్రతను రోజు రోజుకి దెబ్బతింటుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేయాలని ఇదే డిమాండ్తో ముందుకు వెళ్ళాలని చెప్పి, అంటే అసలు టాపిక్ దేనికోసం పెట్టాం, ఎక్కడ టాపిక్కి వెళ్ళాం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి విషయం అర్థమైంది. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి మీద మామూలుగానే కొద్దిగా యాంటీ ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మొన్న 11 సీట్లకు పడిపోవడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది అనేది చాలామంది ఇన్నర్ భావన. ఆ రోజు అడ్డుగోడలాగా జగన్మోహన్ రెడ్డికి నాయకులకి మధ్య అడ్డుగోడలాగా వ్యవహరించి కోఆర్డినేషన్ లోపించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి మేము సమస్యలు చెప్పుకోకపోవడం వల్ల ఈ విధంగా అయ్యాము. అలాగే జగన్మోహన్ రెడ్డికి సచ్చు పుచ్చు సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని దిగజారుస్తుంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఫీలింగ్ కొంతమంది వైసీపీ నేతల్లో ఉంది. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే గతంలో ఉన్నంత అగ్రెసివ్గా ఉంట్లా, కొద్ది అణిగి తక్కువగానే ఉంటున్నాడు. తప్పని పరిస్థితి అయితే తప్ప పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లా. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశం కాబట్టి తప్పదు కాబట్టి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బట్ సొంత పార్టీ నేతల నుంచి ఈ స్థాయిలో తీవ్రత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి సజ్జల. అంటే సరే ప్రజల్లో ఎలా చచ్చినా కానీ మన పార్టీ నేతలైనా మన మాట వింటారు కదా అని అనుకున్నాడు ఆయన. బట్ వాస్తవం అనేది వేరుగా ఉంది. ఎవరైతే క్షేత్రస్థాయిలో నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థమైనాయి. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. మొన్న 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగాన్ అంటున్నారు. ఏం ఆటలుగా ఉందా, అసలు దేనికి నిలబడాలో ఒక మాట చెప్పండి అని చెప్పి గట్టిగా నిలదీసేసరికి సజ్జల రామకృష్ణారెడ్డికి తీవ్రత అర్థమయ్యి దీన్ని సాగదీస్తే మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడతారా ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఏం చేశాడంటే టాపిక్ని డైవర్ట్ చేసి బీఆర్ నాయుడు మీదకి తీసుకెళ్లాడు. వాస్తవానికి జగన్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ముందు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. అది ఇక్కడ వైసీపీకి వచ్చిన ప్రధాన ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, ఎవడో ఏ స్క్రిప్ట్ రాసిస్తే అదే నిజమని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాన్నే పట్టుకుని ఎలాడతాడు. మరి నిన్న స్క్రిప్ట్ రాసి ఇచ్చింది ఎవరో మనకైతే తెలియదు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం నిజంగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన చేయాలంటే ముందు దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి. ఒకవేళ నిజంగా ఆల్టర్నేట్గా ఏదైనా మనం ప్రతిపాదన చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, అది మన పార్టీకి లాభదాయకంగా ఉంటుందా, దానికి అటుపక్క నుంచి ఎటువంటి కౌంటర్లు రావచ్చు. సో ఇలాంటి వాస్తవాలను అధ్యయనం చేసి ఆ తర్వాత ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఓకే, దానికి ఇదిగో నేను ఇలా అధ్యయనం చేశాను, సో ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి దాన్ని చెప్తే బాగుండేది. అలా కాకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను మాట్లాడేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనా మొత్తంగా
నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్థానిక వైసీపీ నేతల ఆగ్రహం చూసి కంగుదిన్న మాట అయితే వాస్తవం. మరి ఈ ఆగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాడా లేదా అనేది తెలియదు, కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేది నిన్నటి ఘటన ద్వారా బయటపడింది.